భారత బ్యాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్ షాకింగ్ స్టేట్మెంట్ ఇచ్చారు. విడాకుల బాటలో బ్యాడ్మింటన్ స్టార్లు సైనా నెహ్వాల్, పారుపల్లి కశ్యప్ వెళ్తున్నారు. డైవోర్స్పై ఇన్స్టాలో పోస్ట్ పెట్టింది సైనా. ఎంతో ఆలోచించి చర్చించిన తర్వాత విడిపోవాలని నిర్ణయం తీసుకున్నట్లుగా ప్రకటించారు. విడాకులపై కశ్యప్ నుంచి ఇంకా స్టేట్మెంట్ విడుదల కాలేదు. 2018లో సైనా కశ్యప్ పెళ్లి చేసుకున్నారు. 2004లో గోపీచంద్ అకాడమీలో ఇద్దరు చేరారు. బ్యాడ్మింటన్ ఆడుతుండగా స్నేహం మొదలైంది. ఆ తర్వాత ప్రేమగా మారడంతో పెళ్లి చేసుకున్నారు ఈ జంట. ఇక తన భర్త పారుపల్లి కశ్యప్ మాజీ షట్లర్తో విడిపోవాలని నిర్ణయించుకున్నట్లుగా ప్రకటించింది స్టార్ షట్లర్ సైనా నెహ్వాల్. ఈ మేరకు ఇన్స్టాగ్రామ్లో సైనా వెల్లడించింది. జీవితంలో ఎన్నో మలుపులు తిప్పుతుందని బాగా ఆలోచించే నిర్ణయం తీసుకున్నట్లుగా సైనా చెప్తోంది. బ్యాడ్మింటన్ ఆటలో మొదలైన వీరి పరిచయం ప్రేమగా మారింది. 2018లో వీరు వివాహం చేసుకున్నారు. తొలినాళ్లలో హైదరాబాద్లోని పుల్లెల గోపీచంద్ అకాడమీలో కలిసి శిక్షణ తీసుకున్నారు. సైనా ఒలింపిక్ కాంస్య పథకం, ప్రపంచ నెంబర్ 1 ర్యాంకింగ్తో ప్రపంచ ఐకాన్గా మారగా కశ్యప్ వరల్డ్ టాప్ 10లోకి ప్రవేశించి 2014 కామన్వెల్త్ క్రీడల్లో స్వర్ణాన్ని గెలుచుకున్నారు. ఒకసారి సైనా నెహ్వాల్ చేసిన ట్వీట్ మీకు నేను వినిపించే ప్రయత్నం చేస్తాను. లైఫ్ టేక్స్ అస్ ఇన్ డిఫరెంట్ డైరెక్షన్స్ సమ్ టైమ్స్. ఆఫ్టర్ మచ్ థాట్ అండ్ కన్సిడరేషన్, కశ్యప్, పారుపల్లి అండ్ ఐ have decided to part ways. We are choosing peace, growth and healing for ourselves and each other. I am grateful for the memories and wish nothing but the best moving forward. Thank you for understanding and respecting our privacy during this time అంటూ సైనా నెహ్వాల్ ట్వీట్ చేశారు. ఇద్దరం పరస్పర అంగీకారంతో విడిపోదాం అనుకుంటున్నామంటూ ఆమె చెప్పిన ట్వీట్ సారాంశం అది. ఇక తమ ప్రైవసీని అర్థం చేసుకుంటారని భావిస్తున్నట్టుగా ఆమె ఈ ట్విట్టర్లో వెల్లడించారు. ఇక ఇద్దరు కూడా మళ్ళీ ప్రశాంతమైన జీవితం గడపాలనుకుంటున్నారని నిర్ణయించుకున్నట్టుగా సైనా చెప్తున్నారు. భారత స్టార్ షట్లర్ సైనా నెహ్వాల్ ఎందుకు విడాకులు తీసుకుంటున్నారనే కారణం మాత్రం తెలియలేదు. 2018లో ఇద్దరు వివాహం చేసుకున్నారు. తర్వాత ఇప్పుడు తాజాగా విడిపోతున్నట్టుగా తెలుస్తుంది. పారుపల్లి కశ్యప్ వరల్డ్ టాప్ 10లో కూడా ఉన్నారు. ఆయన కూడా కామన్వెల్త్ క్రీడల్లో స్వర్ణం గెలుచుకున్నారు. 20 ఏళ్ల స్నేహానికి ముగింపు పలుకుతున్నట్లుగా వీళ్ళిద్దరు కూడా వెల్లడించారు. ఎంతో ఆలోచించి చర్చించిన తర్వాత తామిద్దరం విడిపోవాలని నిర్ణయించుకున్నట్లుగా తెలిపారు. పరస్పర అవగాహనతో సహృద్భావ వాతావరణంలో విడాకులు తీసుకుంటున్నామని కూడా చెప్తున్నారు. జీవితం కొన్నిసార్లు మనల్ని వేరువేరు మార్గాల్లోకి తీసుకెళ్తుంది. చాలా ఆలోచన చర్చల తర్వాత కశ్యప్, పారుపల్లి, నేను విడిపోవాలని నిర్ణయించుకున్నాం. మేము మా శాంతి, ఎదుగుదల, స్వస్థతను ఎంచుకున్నాం. కశ్యప్తో నాకు ఎన్నో తీపి గుర్తులున్నాయి. ఇకపై మిత్రులుగా ఉంటాం. మా నిర్ణయాన్ని అందరూ స్వాగతిస్తూ ప్రైవసీని గౌరవిస్తారని ఆశిస్తామంటూ ఆమె ఇన్స్టాలో పోస్ట్ చేశారు. అది ఆ ఇన్స్టాగ్రామ్ తెలుగు సారాంశం. అది మళ్ళీ మీకోసారి ఆ ఇన్స్టాగ్రామ్ పోస్ట్ తెలుగు సారాంశాన్ని వినిపిస్తాను. జీవితంలో కొన్నిసార్లు మనల్ని వేరువేరు మార్గాల్లోకి తీసుకెళ్తుంది. చాలా ఆలోచన చర్చల తర్వాత కశ్యప్, నేను విడిపోవాలని నిర్ణయించుకున్నాం. మేము మా శాంతి, ఎదుగుదలను, స్వస్థతను ఎంచుకున్నాం. కశ్యప్తో నాకు ఎన్నో తీపి గుర్తులున్నాయి. ఇకపై మిత్రులుగా ఉంటాం. మా నిర్ణయాన్ని అందరూ స్వాగతిస్తారని, ప్రైవసీని గౌరవిస్తారని ఆశిస్తున్నామంటూ ఆమె ఇన్స్టాలో పోస్ట్ చేశారు. ఇక సైనా కశ్యప్ జంట 2018లో ప్రేమ వివాహం చేసుకున్నారు. ఇద్దరు ప్రముఖ బ్యాడ్మింటన్ ప్లేయర్ పుల్లెల గోపీచంద్ అకాడమీలో శిక్షణ తీసుకున్నారు. అక్కడే వారి స్నేహం ప్రేమగా మారడంతో వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. సైనా 2 సార్లు కామన్వెల్త్ ఛాంపియన్గా నిలిచారు. 2012 లండన్ ఒలింపిక్స్లో కాంస్య పథకం గెలుచుకున్నారు. 2015లో మహిళల సింగిల్స్లో ప్రపంచ నెంబర్ 1 ర్యాంక్ సాధించారు. దీంతో ఆ ర్యాంక్ సాధించిన తొలి మహిళగా నిలిచారు. చివరిసారిగా జూన్ 2023 ప్రొఫెషనల్ సర్క్యూట్లో ఆడారు. ఇక కశ్యప్ 2014 కామన్వెల్త్ గేమ్స్లో స్వర్ణం సాధించారు. 2024లో రిటైర్మెంట్ ప్రకటించిన ఆయన కోచింగ్ ప్రారంభించారు. ఈ నేపథ్యంలో ఇద్దరు ఎందుకు విడిపోయారన్నది తెలియలేదు. చివరిసారిగా స్టార్ షట్లర్ సైనా నెహ్వాల్ భర్త పారుపల్లి కశ్యప్తో కలిసి గత 2024 డిసెంబర్ చివరి అంకంలో ఇయర్ ఎండింగ్లో ఇద్దరు కలిసి ఫిన్లాండ్ కూడా వెళ్ళారు. సరదాగా టూర్ కూడా వెళ్ళిన పరిస్థితి ఉంది. ఇక అంటే ఆ మధ్యలోనే మళ్ళీ తిరిగి 6 నెలల్లోపు ఎందుకు విడాకులు తీసుకున్నారన్నది తెలియలేదు. భర్తతో కలిసి మంచులో ఆమె ఫోటోలకు కూడా పోజులు ఇచ్చారు. ఫిన్లాండ్లో అందమైన జ్ఞాపకాలను పోగు చేసుకుంటున్నట్టుగా కూడా చెప్పారు. కానీ ఆ జ్ఞాపకాలు మరి ఎందుకు ఇప్పుడు చేదుగా మారాయనేది తెలియట్లేదు. ఫిన్లాండ్లో
క్రిస్మస్ కూడా సెలబ్రేట్ చేసుకున్నారు 2024లో. తర్వాత సైనా కశ్యప్ ఇద్దరు కూడా విడిపోతున్నట్టుగా తాజాగా వెల్లడించారు. అయితే ఇద్దరు విడిపోవడానికి కారణాలు ఏంటనేది మాత్రం పూర్తి వివరాలు తెలియలేదు. ఎందుకు విడిపోతున్నారనేది తెలియాల్సింది. ఆ సైనా నెహ్వాల్ ఫిన్లాండ్లో దిగిన ఫోటోకు సంబంధించిన దృశ్యాలు ప్రస్తుతం మనం చూస్తున్నాం. భర్త పారుపల్లి కశ్యప్తో కలిసి ఆమె విడాకులు తీసుకుంటున్నట్టుగా వెల్లడించారు. బట్ ఎందుకు విడాకులు తీసుకుంటున్నారనేది తెలియదు. 2018లో ఇద్దరు కూడా పెళ్లి చేసుకున్నారు. పుల్లెల గోపిచంద్ అకాడమీలో ఇద్దరు కూడా కెరియర్ స్టార్ట్ చేశారు. అక్కడే ఇద్దరి స్నేహం ప్రేమగా మారింది. ఇద్దరు పెళ్లి చేసుకోవాలని నిర్ణయించారు. హర్యానాకు చెందిన సైనా నెహ్వాల్ చాలా కాలం పాటు హైదరాబాద్లోనే ఉన్నారు. ఇటు ట్రైనింగ్ టైంలోనూ అలాగే అకాడమీలో శిక్షణ తీసుకుంటున్న సమయంలోనూ తర్వాత ప్రొఫెషన్ అంతా కూడా ఇక్కడే గడిపారు. ఆమె ఇక్కడి నుంచే ఆమె ఒలింపిక్స్కి వెళ్ళారు, కామన్వెల్త్ గేమ్స్కి వెళ్ళారు. తండ్రితో పాటు ఫ్యామిలీతో కుటుంబంతో కలిసి ఇక్కడే ఉన్నారు. సైనా నెహ్వాల్ హైదరాబాద్లోనే మకాం వేశారు, ఇక్కడే నివసించారు. ఇప్పుడు కశ్యప్ కూడా హైదరాబాద్లోనే ఉన్నారు. సో ఎందుకు వీళ్ళిద్దరు విడిపోవాలనుకున్నారని మాత్రం తెలియలేదు. బట్ విడిపోవాలని మాత్రం నిర్ణయించుకున్నట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి ఇద్దరు కూడా మ్యూచువల్ అండర్స్టాండింగ్తో విడిపోవాలని నిర్ణయించుకున్నట్టుగా స్టేట్మెంట్ ఇచ్చారు. సో ఎందుకు విడిపోతున్నారని మాత్రం కారణాలు తెలియలేదు. కానీ తమ వ్యక్తిగత జీవితాన్ని గౌరవించాలని కోరుతున్నారు. గోపిచంద్ అకాడమీలోని ఇద్దరు కూడా శిక్షణ తీసుకున్నారు. నెహ్వాల్ ఒలింపిక్స్ పథకంతో పాటు టాప్ ర్యాంక్ చేరుకోగా కశ్యప్ 2014లో కామన్వెల్త్ స్వర్ణం సాధించారు. కెరియర్లో ఇద్దరు కూడా మంచి స్థానంలోనే స్థిరపడ్డారు. సో బట్ ఇప్పుడు ఎందుకు విడిపోవాలనుకుని మాత్రం చర్చనీయాంశంగా మారింది. ఇటీవలి కాలంలో సెలబ్రిటీల విడాకులు, అలాగే క్రీడాకారులు, సెలబ్రిటీలు, సినిమా వాళ్ళు విడాకులు చాలా సర్వసాధారణం అవుతున్న కారణంలో పరిస్థితుల్లో ఇప్పుడు తాజాగా సైనా నెహ్వాల్ కూడా అదే జాబితాలోకి చేరింది. సైనా నెహ్వాల్ కశ్యప్ సంబంధించిన ఫోటో అది, పెళ్లి నాటి ఫోటో అది 2018. కానీ 2025 ఇప్పుడు విడిపోతున్న పరిస్థితి. అంతలోనే 7 ఏళ్ల తర్వాత ఈ షాకింగ్ ప్రకటన చేశారు. తమ 7 సంవత్సరాల వివాహ బంధానికైతే ముగింపు పలికారు. ఎంతోమంది అభిమానించే స్టార్ ప్లేయర్లు ఇద్దరు కూడా విడిపోవడం బ్యాడ్మింటన్ ప్రపంచానికి ఒక బాధాకరమైన వార్తగానే చెప్పవచ్చు. సో జూలై 13న సైనా ఇన్స్టాగ్రామ్లో ఓ ప్రకటన విడుదల చేశారు. దాదాపు 7 సంవత్సరాల వివాహ బంధానికి ముగింపు పలుకుతున్నట్లుగా దాని సారాంశం. సో దాంట్లో ఇద్దరు కూడా మ్యూచువల్ అండర్స్టాండింగ్తో విడిపోతున్నట్టుగా చెప్తున్నారు. సో మొత్తం మీద ఈ ఇద్దరు విడిపోవడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారుతుంది. సైనా కెరీర్ చివరి సంవత్సరాల్లో ఆమెకు కోచ్గా మారాడు కశ్యప్. ఇక 2019 నేషనల్ ఛాంపియన్షిప్లో పివి సింధును ఓడించినప్పుడు కశ్యప్ ఆమె కోచ్గా ఉన్నాడు. 2016 తర్వాత సైనా ఎదుర్కొన్న గాయాల నుంచి కోలుకోవడానికి కశ్యప్ ఆమెకు సహాయం చేశాడు. అటు మైదానంలో టోర్నమెంట్లో కశ్యప్ సైనాకు వ్యూహాత్మక సలహాలు, సపోర్ట్ ఇస్తూ కనిపించేవాడు. చివరిగా 2023 ప్రొఫెషనల్ సర్క్యూట్లో కూడా సైనా ఆడింది. ఈ దిగ్గజ్ షట్లర్ ఇంకా రిటైర్మెంట్ అయితే ప్రకటించలేదు. కశ్యప్ మాత్రం ఈ ప్రకటనపై ఇంకా స్పందించాల్సి ఉంది. బట్ ఎందుకు విడాకులు తీసుకుంటున్నారనేది మాత్రం తెలియలేదు. మ్యూచువల్ అండర్స్టాండింగ్తో విడిపోతున్నామని చెప్తున్నారు. కశ్యప్ మాత్రం స్పందించాల్సి ఉంది ఈ ప్రకటనకు సంబంధించి.